ఎంతవరకు చదువుకున్నారన్న మీరు? నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది శివ. ఓకే. కానీ మీరు మాట్లాడుతుంటే మీ దగ్గర ఎన్నో నేర్చుకోవచ్చన్న నిజం చెప్పాలంటే. అంటే ఒకటి నేను ఇందాక అన్నట్టు కులము రియల్ ఎస్టేటు, మతము రియల్ ఎస్టేటు అని నేను చెప్పాను కదా. హ్మ్. సో ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్లోనే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పెరిగిన కనుక సో ఎంతో మంది డిఫరెంట్ పీపుల్స్ని మనం కలుస్తూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం కనుక ఒక చిన్నపాటి ఆ, కూరగాయల వ్యాపారస్తుని కనుక మొదలు పెడితే మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుని దాకా నా కస్టమర్లు కనుక మనం డైలీ డిఫరెంట్ వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం కనుక సో ఎవరి మైండ్ సెట్ ఏందని అన్నది నాకు క్లియర్గా తెలుసు. అది కాకుండా ఏందని అంటే మనం కూడా చాలా కింద ఒక ఇందాక నేను చెప్పినట్టు ఒక ఏజెంట్ స్థాయి కొడుకు నుంచి నేను వచ్చిన వాడిని కనుక నాకు తెలుసు ఒక అసోసియేట్స్ పడే బాధలు, ఒక రియల్ ఎస్టేట్ నమ్ముకొని జీవించి కుటుంబాలు పడుతున్న బాధలు కూడా నాకు తెలుసు. ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి అన్నది నాకు తెలుసు. దాని గురించి మా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా పని చేయొద్దు అన్న దాని మీద కూడా ఒక మంచి థియరీ నా దగ్గర ఉంది. నువ్వు చెప్పమంటే నేను చెప్తా. మరి చెప్పాలి అది. మళ్ళీ బోర్డు మీద చెప్పమంటావా లేకపోతే? నాకు అర్థం కావాలి, జనాలకు అర్థం కావాలి కాబట్టి బోర్డు పైన చెప్పండి అన్న ఒకసారి. ఓకే ఓకే తప్పకుండా శివ, నేను నిన్ను గమనిస్తూ ఉంటా. ఎందుకనంటే నువ్వు నాకు తెలుసు కనుక. నువ్వు సంవత్సరంలో ఎన్ని రోజులు పనిచేస్తూ ఉంటావు? సో సంవత్సరానికి 365 రోజులు అనుకుంటా. సో అన్ని రోజులు పనిచేస్తాను నేను. 365 రోజులు పనిచేస్తావు. కానీ మా రియల్ ఎస్టేట్లు ఏందనంటే నెలల మేము పనిచేసేది 4 సండేలు. 4 సండేలు. ఈ 4 సండేలు మేము ప్రతి సండే కస్టమర్లని సైట్ విజిట్కి తీసుకెళ్ళి క్లోజింగ్లు చేసుకోవడం. అంటే మీ విషయంకి వచ్చే వరకల్లా 365 రోజులల్లా సండేస్ తీసేస్తే 288 రోజులు. ఓకే. సో మీరు వీక్ డేస్ అంటే సండేలు తీసేస్తే 288 రోజులు మీరు పనిచేస్తూ ఉంటారు. ఈ 288 రోజులు మేము ఫాలో అప్లు చేసుకొని నీట్గా మా కస్టమర్లు ఎవరెవరు ఏంది ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు ఎట్లా ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు అవి చూసుకొని మిగతా రిమైండింగ్ ఆ 4 డేస్ మేము సైట్ విజిట్లలో పనిచేస్తే సంవత్సరానికి మొత్తం మీద మనకు వచ్చే 48 నుంచి 53 సండేలు మనం పనిచేస్తాం. మా రియల్ ఎస్టేటు పనితనం అనేది ఆ విధంగా ఉంటుంది.